కుట్రదారి చంద్రబాబు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పథకం ప్రకారం విష ప్రచారం, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల లబ్ధి కుతంత్రం, ఈసీ ఆదేశాలతో కేసు నమోదు చేసిన సిఐడి నియమావళిని ఉల్లంఘించినట్టు నిర్ధారణ, టీడీపీ కార్యాలయానికి నోటీసులు జారీ, నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశం, చంద్రబాబు లోకేష్ను విచారించేందుకు సిద్ధం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు ఆశయాలు గొప్పవి, దీనిని మేము ఆమోదిస్తున్నాం, రీసర్వే సాహసోపేతం. ఈ బిల్లు అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది, రాష్ట్రాలను అమలు చేయాలని కోరింది. 2019 జూలై 29 అసెంబ్లీలో టీడీపీ నేత పయ్యావుల కేసు ప్రసంగం, ఎన్నికల వేళ అనావాయితీగా నాలుక మడతేసిన చంద్రబాబు అంటూ అప్పట్లో పయ్యావుల కేసు ప్రసంగాన్ని నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక ఇప్పుడు దాన్ని సాక్షి వార్తగా రాసింది. ప్రతి విషయంలో 2 నాలుకల ధోరణి పాటించే ప్రతిపక్ష నేత చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ చట్టంపైన అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ చట్టానికి అసెంబ్లీలో ఆమోదం తెలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు బురజల్లుతుంటే సర్వత్రా చర్చనీయాంశమైంది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2019 జూలైలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్ బిల్లును ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో పయ్యావుల కేసు ప్రసంగం, ఈ బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్లే బిల్లును మేము ఆమోదిస్తున్న మంత్రి గారి లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు భూములు కొనాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైన టైటిలా, డిస్ప్యూటెడ్ టైటిలా అంటే వివాదాస్పద టైటిల్ అనేది తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ల్యాండ్ టైటిల్ క్లియర్గా లేకుంటే సమస్య అవుతుందనే ఉద్దేశంతో నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ స్కీమ్ ప్రారంభించి రాష్ట్రాలను అమలు చేయాలని కోరింది. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్టు అమల్లో ఉంది. ఈ ప్రాజెక్టు మన దేశానికి కొత్త కావచ్చు, కానీ 1988లోనే ఆస్ట్రేలియాలో ఉంది. టోరెన్స్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనే విధానం, అంటే టైటిల్కి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఆ తర్వాత చాలా దేశాలు దీన్ని అమలు చేసే. రాజస్థాన్ 2016లోని దాదాపు ఇట్లాంటి చట్టాన్ని పాస్ చేసింది, కానీ ప్రాక్టికల్గా అమల్లోకి వెళ్ళినట్టు కనబడలేదు. ఆశయాలు మాత్రం చాలా గొప్పవి, ఆచరణలో ఈ ప్రభుత్వమే కాదు ఎవరు చేపట్టినా చాలా సమస్యలతో కూడుకుంది. ఇది చిక్కులను తొలగించేందుకు ఈ ప్రభుత్వానికి చాలా టైం పడుతుంది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇది 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్ళు పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా అనేది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్